హాయ్ అండి అందరికి. శామగడ్డలు అయితే దోరుతున్నాను అనమాట ఈరోజు. ఇది చూడండి, మొత్తం అయితే కొన్ని మా ఆయన దోవిండు, కొన్ని నేను దోవిన ఫ్రెండ్స్. ఇంకా రాములకాయలు అన్నీ అయితే ఇక తీసేద్దాం అనేసి ఇక్కడ కూర్చున్నా. ఎండ గట్టి కొడుతుంది, ఎండ బాగా కొడుతుంది. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ తవ్వక. ఇంతకుముందు ఎప్పుడెప్పుడో తవ్వినా. రిచు రోజు అడుగుతుంది మమ్మీ శామగడ్డలు పులుసు పెట్టనేసి. ఇప్పటికి చాలాసార్లు అడిగింది. ఇక ఈరోజు అయితే తీద్దామనేసి ఇక మా ఆయన అయితే మొత్తం కింద వరకు తవ్వి పెట్టేసింది అనమాట. ఇవన్నీ అయితే తీద్దాం ఇప్పుడు. రాములకాయలు కూడా ఇక ఉన్నాయి ఫ్రెండ్స్. పందుకోక అయితే అస్సలు ఉంచట్లేదు అనమాట చెట్టుకు కాయలు. మొన్న తెంపినావు నువ్వు? ఎప్పుడు? నిన్ననో మొన్న తెంపమన్నాగా నేను అన్నావు కానీ ఏమో ఏది ఎంపుతానో ఏది ఎంపట్లేదు, ఏం గుర్తుకుండట్లేదు. ఈ పులుసులోకి అయితే చాలా మంచిగా ఉంటాయి, పులుపు కూడా ఉంటాయి బాగా. బచ్చలు తీగ జాగ్రత్త గుంజకి. ఇప్పుడు వాటిని ఏం ముట్టుకోకు నువ్వు. ఇక్కడ ఉన్న ఈ చెట్టు అయితే తీసేసిన ఫ్రెండ్స్. ఇక మళ్ళీ అయితే ఇగురు వస్తుంది అనేసి తీసి ఇక ఇరిసేసి తీసిన అనమాట. ఎందుకంటే ఇంతకుముందు అయితే మంచిగా పూలు పూస్తుంది, కానీ ఇప్పుడు మంచిగా పూయట్లేదు అనేసి తీసేసిన అనమాట. ఇంకో గడ్డ తవ్వుతే ఇట్లా వెళ్తుంది అనమాట. ఇంకా చూడండి ఎంత పెద్ద గడ్డ. ఇవన్నీ మంచిగా కడుక్కోవాలన్నమాట. నీట్గా కడుక్కొని ఒక 4 రోజులు 2-3 రోజులు మంచిగా ఎండకి ఎండినాక కొంచెం వడబడతాయి చూడండి. పచ్చిదనం అనేది పోయినాక కొంచెం వడబడ్డాకైతే వండుకొని తింటే పులుసు పెడితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కూర వండినా కూడా బాగుంటుంది. ఇక మా ఆయన అయితే చింతపండు సరిగ్గా తినట్లే కాబట్టి ఇక చింతపండు యూజ్ చేస్తే మళ్ళీ మంట వస్తుంది అనేసి చింతపండు అయితే యూజ్ చేయకుండానే వండుతా అనమాట. చాలా వెళ్ళినాయి ఈసారి గడ్డలు. అన్నీ వండుతావు ఒకటేసారి? అన్నీ వండుతానా? ఎన్ని రోజులు ఉన్నా ఖరాబు కావు కదా మరి. వండు అన్నీ, మళ్ళీ సరిపోవు. పక్కన వాళ్ళకి కొన్ని ఇద్దాం, వాళ్ళకి ఇళ్ళకి కొన్ని ఇస్తే. ఇంకా ఈ 3 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదొకటి తోపిండి అనమాట. ఇంకా ఇక్కడ ఒకటి ఉండే, వీడొకటి మళ్ళీ పెట్టిండి. ఇక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఒక గడ్డ పెట్టిండి అనమాట. ఇక మళ్ళీ నాటుకుంటుంది. పెద్ద గడ్డలు వేస్ట్ ఫ్రెండ్స్. చిన్న చిన్న పిలకలు ఇక ఇట్లుంటాయి చూసిరా. ఇక ఇవి అయితేనే మంచిగా వండుకొని తినొస్తుంది. ఇక ఈ గడ్డ చూడండి ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఇది నాటు పెడితేనైతే మంచిగా నాటుకుంటుంది అనమాట. ఎందుకు దాన్ని కట్ చేయడానికి రాదా? కట్ చేసి కానీ టేస్ట్ ఉండదు. ఇది గడ్డ బాగుండదు. దీన్ని మళ్ళీ నాటు పెడితే ఓకే బాగుంటుంది. మళ్ళీ అంత పెద్దదా? నేను చిన్న చిన్నగా పెట్టిన ఫ్రెండ్స్. ఇంత పిలకలే పెడితే మంచిగా నాటుకొని ఇంత పెద్ద గడ్డ తయారైంది అనమాట. ఈరోజు వచ్చేసి కూర అయితే బీరకాయ కూర వండిన ఫ్రెండ్స్. ఇక అదే ఉంది పొద్దున వండిన. తోటకూర అయితే ఈసారి లేదు, ఇక అయిపోయినట్టే. అమ్మయ్య, ఇవన్నీ ఇక నీట్గా కడగాల ఫ్రెండ్స్. ఇప్పుడు ఈసారి ఎందుకో తోటకూర ఎక్కువ తినట్లేదమ్మా. చెట్లు అన్నీ ఆగమైపోయి. టమాటా చెట్లు ఉంచానా తీసేయని? ఏ ఉండని నిన్నేమంటున్నాయి అవి చిన్నగా. అవి ఉట్టినే ఇరిగిపోతాయి తెలుసా టమాటా చెట్లు. మొత్తం ఒక్క దగ్గర కుప్పేస్తానవేంది, అటు తీసి ఇటు తీసి. మరి అంతా ఎకరం సంపాదించుకుంది మొత్తం ఆడికి. ఉండని అది ఎంత ఫ్రీగా పారితే అంత మంచిగా అదేంది కాస్తాయి. పూలు నైట్ తెంపినావు? మళ్ళీ పూలు తెంపి పెట్టిన ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలకి. తులసి చెట్టుని కూడా దగ్గరికి కట్టాలి. అది ఫస్ట్ పూత పూసింది కదా ఫ్రెండ్స్. ఏమైందంటే ఇక వాటికైతే మొగ్గలు అయితే లేవన్నమాట. ఇక అయిపోవచ్చినాయి. ఇక పూలు కూడా మొత్తం నిన్న పిల్లలు అయితే 2 తెంపేసారు. ఇంకా దీనికి ఒకదానికి మొగ్గలు బాగా వస్తున్నాయి. దీనికి బాగున్నాయి పూలు అయితే. 2 మాలలు అల్లి పెట్టేసిన పిల్లలు. అవి కడుగురా. మళ్ళీ ఈ నుంచి నీట్గా తీసి సరిపోతుంది. ఇంకా బట్టలు అయితే విండలేదు. ఇంకా బట్టలు విండాలి. ఫస్ట్ ఇది మట్టి బాగుంది.
బయట అమ్మేటివి కూడా సేమ్ ఇంతే కదా? సేమ్ ఇంతే, ఇట్లా నీట్గా చేసి అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక మంచిగా కొద్దిగా ఓడబడతాయి అనమాట. ఇక వాళ్ళు అమ్మేటివి అయితే మంచిగా కడిగి మంచిగా ఎండబెడతారు కాబట్టి ఎండబెడతారు. ఎండబెట్టి ఎండినాకనే అమ్ముతారు అనమాట. ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు అమ్మితే తీసుకోరు కూడా, మంచిగా ఉండవు. కూర కూడా సరిగ్గా కుదరదు. ఉండని అది ఎందుకు పడేస్తున్నావు? ఎందుకు ఇరుస్తున్నావు? ఇంత పెద్దదానే కట్ చేసి వేయొచ్చులే. మనం తినకపోయినా వేరే ఎవరికన్నా ఇచ్చిన వాళ్ళన్నా. ఇవి మళ్ళీ ఎండినాకనైనా నాటు పెట్టుకోవచ్చు, మంచిగా వస్తాయి. పచ్చిదనం ఉన్నప్పుడు నాటు పెట్టాలని ఏం లేదు, ఎండినాకనైనా నాటు పెట్టచ్చు. అంత మట్టి మట్టి అవుతుంది. ఈసారి అత్తమ్మ వస్తే పంపిస్తా ఇంటికి. పంపించి అప్పుడు పంపించినా కానీ అవి పెట్టలేదట. పంపిస్తే ఇంటికాడ పెడుతుంది కదా, 4 చెట్లైనా నాటుకుంటే అప్పుడప్పుడు పులుసు పెట్టుకోవడానికి అవుతుంది కదా అని. అట్లున్న వాటిని ఇట్లా చేయాల్సి వస్తుంది. ఎంత నీట్గా చేయాలో తెలుసా ఫ్రెండ్స్? అసలు అంత మట్టిలో నుంచి తీస్తాం కదా, మంచిగా నీట్గా ఉండేటట్టు కడుక్కోవాలన్నమాట. మళ్ళీ ఉసుక తగిలితే కూరలో ఇబ్బంది అవుతుంది. అందుకే ఎండబెట్టాలి ఫ్రెండ్స్ వీటిని. ఉసుక అనేది మళ్ళీ పోతుంది. మళ్ళీ మనం వండుకునే ముందు మళ్ళీ కడుక్కొని మళ్ళీ వండుకుంటే బాగుంటుంది. ఎన్ని ఉంటాయి మినిమం చెప్పవా? అవి పచ్చి మీద అట్లా ఉంటాయి, అంటే ఒక 2 kgs ఉంటాయి. చేయాలి. ఇప్పుడు ఇంకా బకెట్లో తీసుకొని పోయి ఎండబెడదాం, సరేనా? అవి కడుగుతా అంటే వెళ్తూనే ఉంటుందిలే, ఎండినాక మళ్ళీ కడిగేదే ఇక. కొంచెం అట్లా గాలాల. ఎండ పోయి పోయి కింద పోయి మొత్తం బకెట్తో పోసే పోతాయి. మరి ఎటు పోవు, ఆడికిడికి పోసే. టైం ఎంత అయిందో? సరిపోతాయిగా నీకు? నీకు పలసగా నేర్పు. సరిపోతాయి. ఏంది కేజీన్నరగా దాకా ఉంటాయి. 2 kgs దాకా ఉంటాయి మొత్తం. ఎక్కువ ఉంటాయి, చెప్పలేము. గడ్డ ఒక్కొక్కటి ఇంతలా ఉంది కాబట్టి వేకుంటాయి. పలసగా నేర్పు. ఇంకా ఇంకెట్లా పలసగా? బాగా కడిగి తీసుకోవా నాటిగా? చాలు, ఎండుతాయి, అయ్యే ఎండుతాయి. చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇక పిల్లలు వచ్చే టైం అయింది. ఒక బెల్లి కూడా అవుతుంది. ఇక లాస్ట్ పీరియడ్ అయితే ఇక మళ్ళీ లంచ్ టైం అయితే అవుతుంది అనమాట. ఈలోపు అయితే బట్టలు అయితే విండేసి ఇక పిల్లలు వచ్చేలోపు ఇంట్లో పని చేసేసుకుంటా. ఇదనమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ మరి.